ప్రధానంగా గతంలో గెలిచినటువంటి బండి సంజయ్ 5 సంవత్సరాలు రామజన్మభూమి, ఈ భూమి ఆ భూమి దేవుళ్ళ పేరు చెప్పుకుంటేనే 5 సంవత్సరాలు తన రాజయోగాన్ని అనుభవించిండు. కానీ ప్రజలకు, మామూలు ప్రజలకు, రైతులకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురాలేదు. మరి ఆయన ప్రెస్ మీట్లలో అంటున్నారు కదా, నా కరీంనగర్ పార్లమెంట్ డెవలప్ చేసిన అంటున్నారు, మీరేమో ఇట్లా అంటున్నారు. ఆయన గుండె ఎట్లున్నదో కరీంనగర్ పార్లమెంటు ప్రజల పరిస్థితి కూడా గుండు సున్నానే. బీజేపీ అంటే పైసలు ఉన్నాయి పంచమంటారు లేదు, పంచే దాంట్లో మొదటి వ్యక్తులు, దేశాన్ని దోసినటువంటి మొదటి వ్యక్తులు బీజేపీ నాయకులు. మోడీ ప్రధానంగా వ్యాపారులకు పెద్ద పెద్ద ల్యాండ్ మాఫియాలను తయారు చేసి, గుండాలను తయారు చేసినటువంటి వ్యవస్థ బీజేపీ పార్టీ. ఇప్పుడు బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు చేసిండ్రు. ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు అసలు ఆయన ఏం చేసిండ్రు అని ప్రజలు మేము అనుకుంటున్నాము. ఎక్కడేసిన భూమి అక్కడే ఉంది. మేమందరం ఏమనుకుంటున్నామంటే, ఈ మాయమాటలు చెప్పేటువంటి ప్రభుత్వాలను, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రభుత్వాలను మేము నమ్మడానికి ప్రజానీకం సిద్ధంగా లేదు. ఇలా బీజేపీ ప్రభుత్వం ఏం త్యాగాలు చేసింది అనేది ఒక ప్రశ్న. ఈసారి బండి సంజయ్ పోయినసారి బండి సంజయ్ గెలిచినాం. మాకు గెలుపు ఊరుకు నిలవడానికి ముందుకు 4 సార్లు వచ్చింది. ఎవరు? బండి సంజయ్ గెలిచినాక గెలిచినాక ఒకసారి ఇంతవరకు కావాలి మళ్ళీ మా ముఖాన. ఆయన నిలవక ముందు ఆస్తులు ఉండే, ఇప్పుడు ఎంత పెరిగింది అన్న ఆయన. మరి ఎంత సంపాదించుకుంటు, ప్రజలకు ఏం చేసిండు అన్న. ఓటర్కు అంటే మతపరంగా రాజకీయ పిల్లగాళ్ళని రెచ్చగొట్టుడు. ఎవరు? బీజేపీ వాళ్ళు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరే? నా పేరు కర్రెల భాస్కర్. మల్కాపేట. కరీంనగర్ పార్లమెంట్ కిందకి వస్తా అన్న. అన్న, కరీంనగర్ పార్లమెంట్ కిందకి వస్తుంది. ఓకే, ప్రస్తుతం మీకు ఎంపీ బండి సంజయ్ ఉన్నట్టున్నాడు, ఎంపీ. అవునా? ఓకే, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ ఎన్నుకోవాల్సి ఉంటది పార్లమెంట్ సభ్యుని. ఎవరు కొట్టేస్తారన్న ఈసారి? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. అటు వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ నుండి, బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుండి, బీజేపీ నుండి బండి సంజయ్ పోటీ చేస్తా ఉన్నాడు. ఎవరు కోటేస్తారు అంటే మామూలుగా ఈ 5 సంవత్సరాల మీ కరీంనగర్ పార్లమెంట్ ఎట్లా డెవలప్ అయింది, మళ్ళీ ఎవరు కోటేస్తారు ఈసారి? ఈసారి ప్రజలందరూ కూడా, కార్మికులు, కర్షకులు, రైతు సోదరులు, ప్రధానంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడా ప్రధానంగా గతంలో గెలిచినటువంటి బండి సంజయ్ 5 సంవత్సరాలు రామజన్మభూమి, ఈ భూమి ఆ భూమి దేవుళ్ళ పేరు చెప్పుకుంటేనే 5 సంవత్సరాలు తన రాజయోగాన్ని అనుభవించిండు. కానీ ప్రజలకు, మామూలు ప్రజలకు, రైతులకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురాలేదు. మరి ఆయన ప్రెస్ మీట్లలో అంటుండే కదా, నా కరీంనగర్ పార్లమెంట్ డెవలప్ చేసిన అంటుండే, మీరేమో ఇట్లా అంటున్నారు. ఆయన గుండె ఎట్లున్నదో కరీంనగర్ పార్లమెంటు ప్రజల పరిస్థితి కూడా గుండు సున్నానే. అంతే, పూర్తిగా ఆయన ఏమున్నా గానీ ఏ దేవునికి మొక్కాలే. మోడీకి పొద్దుగా లేస్తేనే మోడీ భజన చెయ్యాలి, పొద్దున్న లేవగానే రామ భజన చేసుడు తప్ప సామాన్య ప్రజలకు, రైతులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, చిన్న చిన్న బుట్టి దుకాణాలు పెట్టుకునేటువంటి కార్మికులకు కూడా రోజు ఒక 50 రూపాయలు సంపాదించలేనటువంటి కార్మికులకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురాలేదు. కేవలం ఆయన మాత్రమే అభివృద్ధి చెందిండు. ఆయన కోటాను రూపాయలు సంపాదించిండు, కోట్ల రూపాయల ఆస్తులను. వాళ్ళ భార్య పుస్తమట్టలు కుదబెట్టి గెలిచిన అన్నాడు కదా జమానా, ఆయన గెలిచిన టైంలో. అది ఏ మహిళా సోదరిని అడిగినా, మామూలు రైతు కూలీ సోదరిని, రోజు పనిచేసేటువంటి కూలీ అయినా ఆడై తల్లి చెప్తుంది, ఆయన పుస్తక మట్టెలు అమ్మిండు, లేకపోతే ఇది చేసిండు, ఆయన అప్పులు చేసిండు అంటే ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేరు. ప్రభుత్వం వాళ్ళది 10 ఏళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళ నాయకులు, కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తప్ప ఒక్క బీజేపీ ఒక మండలాధ్యక్షుడు 1 కోటి రూపాయలు సంపాదిస్తాడు నెలకు. అంతే. బీజేపీ అంటే పైసలు ఉండే పంచమంటారు కదా. లేదు, పంచే దాంట్లో మొదటి వ్యక్తులు, దేశాన్ని దోసినటువంటి మొదటి వ్యక్తులు బీజేపీ నాయకులు. మోడీ ప్రధానంగా వ్యాపారులకు పెద్ద పెద్ద ల్యాండ్ మాఫియాలను తయారు చేసి, గుండాలను తయారు చేసినటువంటి వ్యవస్థ బీజేపీ పార్టీది. మరి ఇప్పుడు ఎవరు కోటేస్తారు ఈసారి? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేయలేదు అంటున్నారు,
బీఆర్ఎస్ వాళ్ళు బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఏం డెవలప్ చేయలేదా? ఆయన దొర తెలంగాణ తెచ్చినాం మేము తెచ్చినాం అని 10 ఏళ్ళు వాళ్ళు అధికారంలోకి వచ్చారు. తప్పితే వాళ్ళు చేసింది ఏమి కూడా లేదు. దొరలు అంటే మనకు తెలియదు గడిల పాలననే, వాళ్ళకు భూస్వామి పెట్టుబడిదారి వ్యవస్థ పాలన వాళ్ళది. తప్పితే వాళ్ళకు ఏముంటది, డబ్బులు సంపాదించాలి దేశం మీద, ఈ రాజ్యాన్ని మేము ఎట్లా దోసుకోవాలి, ఎట్లా అధికారంలో ఉండాలి, ఎట్లా మా దొరతనాన్ని తిరిగి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశం తప్ప వాళ్ళకు రైతు కూలీలు సామాన్య ప్రజలు ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, కొత్త రాష్ట్రం అనేది కాదు, అభివృద్ధి చెందాలి చెయ్యాలి అన్నటువంటి తపనలు ఎంతసేపు దొరతనము గడిల పాలన తప్ప వాళ్ళ ఆస్తులు పెంచుకునేటువంటి కార్యక్రమం తప్ప ఎన్ని ఉద్యోగాలు ఇప్పించిండు, ఎందరికి న్యాయం చేశారు, ఎవ్వరికి కూడా ఏం చేయలేదు. రూపాయి ఆటాన్ని ఈతాకేసి తాటాకు దొప్పినటువంటి చందంగా వాళ్ళకు ముసలి వాళ్లకు 2000 పెన్షన్ అని, ఈ పెళ్ళైనటువంటి వాళ్లకు 50,000 అని, ఇట్లా అట్లా ఈతాకేసి తాటాకు దొబ్బినట్టు ఈ రాష్ట్రాన్ని ఏమి లేకుండా మొత్తం పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ఆర్థికంగా గోలుకోలేనంత అట్టడుగు స్థాయికి తీసుకొచ్చినటువంటి ఇప్పుడు కాళేశ్వరం పేరు మీద కావచ్చు, వీటన్నిటి పేరు మీద రీడిజైన్ పేరు మీద కోట్ల రూపాయలను కొల్లగొట్టి, లక్షల కోట్ల రూపాయలను కొల్లగొట్టి వాళ్ళు మాత్రమే గడిలలో దాచుకున్నారు, ఇతర దేశాలలో దాచుకున్నారు. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా వినోద్ కుమార్ గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా చేశారు అంటున్నారు కదా, అంటే మీరు ఫైనల్ గా కాంగ్రెస్ కూడా వేసినట్టు ఉన్నారు. ఇక ఇప్పుడు అభివృద్ధి అనేటువంటిది సామాన్య రైతు కూలి బాగుపడాలంటే, సామాన్య ఒక మహిళా తల్లి బాగుపడాలంటే, ఒక ఉద్యోగస్తుడు మంచిగా రోజు కూలీ లెక్క సంపాదించుకోవాలంటే, ఒక అర్ధరాత్రి ఒక యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఒక అమ్మాయి తిరిగి ఇంటికి వెళ్ళాలంటే, ఈ దేశంలో ఉన్నటువంటి సుస్థిరమైనటువంటి పరిపాలన అందివ్వాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ తోటే సాధ్యమవుతుంది. అది ఇందిరమ్మ కావచ్చు, నెహ్రూ కాలం నుంచి కూడా ఈ రాహుల్ గాంధీ వరకు కూడా ఈ దేశాన్ని కోసం త్యాగం చేసినటువంటి కుటుంబాలే గాని సంపాదించాలి, కోట్ల ఆస్తులు సంపాదించాలి, ఈ దేశాన్ని దోసుకోవాలి, మేమే పరిపాలకులుగా ఎప్పటికి ఉండాలనేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ రక్తంలోనే ఉన్నది ఈ దేశానికి సేవ చేసే దృక్పథం. అందరు కూడా త్యాగం చేసినటువంటి వాళ్ళు, ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని, వీళ్ళందరూ కూడా, సోనియా గాంధీ కూడా తను ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఆమె చేతులు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిని కూడా వాళ్ళు వదులుకొని ఈ సమాజం కోసం ఒక ఎస్సీకి, ఒక బీసీకి, ఒక మైనార్టీలకు ప్రధానమంత్రి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఇందిరాగాంధీ కుటుంబాన్ని. సోనియా గాంధీ ప్రధానంగా సోనియా గాంధీ గారికి ఆ యొక్క క్రెడిట్ అంతా సోనియా గాంధీకి చెందుతుంది. ఆ విధంగా రాబోయే కాలంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలన్నటువంటి, సామాన్యుడు బతకాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఎంపీగా గెలవాలి. ఇక్కడ ఎంపీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుంటే అనుసంధానమై ఈ దేశంలో, రాష్ట్రంలో, మొత్తం దేశవ్యాప్తంగా కూడా సుస్థిరమైనటువంటి పరిపాలన ఉంటది, సామాన్యులు బతకగలిగేటువంటి శక్తి ఉంటది, ఉద్యోగస్తులు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారం చేసుకున్నటువంటి చిన్న సన్నకారు రైతులు కూడా పేదరికం లేకుండా వారు నిజంగా బ్రతికేటువంటి పరిస్థితి ఉంటది. ముఖ్యంగా ఉద్యోగస్తులు, విద్యార్థులు ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి తెలంగాణలో ఉద్యోగాలు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు, నీళ్లు ఇవ్వలేదు, నీళ్లు నియామకాలు అన్నారు, ఏది కూడా లేదు. అక్కడ కేంద్రంలో కూడా 10 సంవత్సరాల కాలంలో ఏమైనా రామాలయము, ఆ భూమి ఈ భూమి దేవుళ్ళ పేరు చెప్పి పబ్బం గడుపుకొని అధికారంలోకి రావడం తప్ప, హిందువులు అంటే అందరు కూడా, భారతీయులు అందరు కూడా హిందువులే, కానీ హిందువులలో కూడా కూటికి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, పేదలు ఉన్నారు, రైతులు ఉన్నారు, నిత్యం కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళు కూడా బతకలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని ఎక్కడ లేనటువంటి పేదరికంలో ముంచినటువంటి బీజేపీ ప్రభుత్వము అదానీ అంబానీలకు మాత్రమే
ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వము ఆర్థికంగా తోడ్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లుంటే నిజమైనటువంటి భారతదేశంలో ఎన్నో రకాలుగా కులాల పేరు మీద ఉన్నటువంటి అందరు వ్యక్తులు కూడా ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు ఎంతో ఆశలు పెట్టుకొని మాకు నౌకరు వస్తుందనేటువంటి నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగులుగా ఉంటారు. ఉద్యోగ నియామకాలు జరుగుతాయి, అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుంది. రైతు కూలీలకు, కూలీ చేసుకున్నటువంటి బీడీ కార్మికులకు కూడా మేలు జరిగేటువంటి పరిస్థితి, సామాన్యుడు బతికేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలతో మాత్రమే అవుతుందని నేను నిజంగా విశ్వసిస్తున్నా. జరిగినటువంటి గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత పునరావృతమై భారతదేశం సుభిక్షంగా కాంగ్రెస్ పాలనలో మాత్రమే ఉంటుంది అనేటువంటి విశ్వాసాన్ని నేను విశ్వసిస్తూ చెప్తున్నాను. పార్లమెంట్ లో కరీంనగర్ పార్లమెంట్ లో మరి వెలిశాల రాజేందర్ గెలుస్తాడా? 100% వెలిశాల రాజేందర్ తప్పకుండా గెలుస్తాడు అనేటువంటి విశ్వాసం సామాన్య ప్రజలలో, రైతు కూలీలల్లో, బీడీ కర్మికులల్లో, ఉద్యోగస్తుల దగ్గర, నిరుద్యోగుల దగ్గర, ఏ పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏ వ్యక్తిని అడిగినా కూడా టిఆర్ఎస్ చూసిర్రు, బీజేపీ ఎంపీని చూసిర్రు, ఏమి కూడా అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా వెలిశాల రాజేందర్ రావు అనేటువంటి వ్యక్తి చాలా నీతిమంతుడు, ఒక వ్యాపారవేత్త, ఉన్నతమైన చదువుకొని ఈ దేశాన్ని, ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రంతో సయోధ్యతో ఉండి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు తీసుకొస్తాడనే విశ్వాసం ఖచ్చితంగా ఉన్నది. వాళ్ళ తండ్రి గారు కూడా ఎమ్మెల్యేగా, ఎంపీ, రాజ్యసభకు కూడా ఆయన వెళ్ళినటువంటి వ్యక్తి, అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఎలాంటి ప్రజలను దోసుకొని బతికినటువంటి వ్యక్తి కాదు. ఆయన చాలా నీతిమంతుడు. జగపతిరావు గారు అని ఆయన కొడుకే రాజేందర్ రావు. ఖచ్చితంగా ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ గాని, ఇక్కడ రాజేందర్ కు ఉన్నటువంటి వ్యాపార ధోరణి, ఒక మంచి పరిపాలన ఇవ్వాలని మంచి వ్యక్తి, గొడవలకు లొల్లులకు ఇట్లా అనేటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన ఖచ్చితంగా పార్లమెంటు లో గెలుస్తాడు. గెలిచిన తర్వాత కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడనేటువంటి విశ్వాసం తప్పకుండా ఉంది. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్కారం. ఏం పేరు అక్క? రుక్మిణి. ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఇది కరీంనగర్ పార్లమెంట్ పరిధినా? అవును. ఏ ఊరు అక్క మీది? కొండ్రపేట. ఇప్పుడు మీ కరీంనగర్ కి ఎంపీ ఎవరు తెలుసా నీకు? బండి సంజయ్ గారు. మరి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. అవును. కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు పోటీ చేస్తారు తెలుసా మీకు? వెలిశాల రాజేందర్ పోటీ చేస్తారు. టీఆర్ఎస్ నుండి బోయినపల్లి వినోద్, బీజేపీ నుండి మళ్ళీ బండి సంజయ్ పోటీ చేస్తారు. ఈసారి ఎట్లా ఉంటది? మళ్ళీ ఎవరు పోటీస్తారు? ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు చేసిండ్రు. ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు అసలు ఆయన ఏం చేసిండ్రు అని ప్రజలు మేము అనుకుంటున్నాము. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా మళ్ళీ ఎలక్షన్ లో కస్తుండ్రు కాబట్టి, మరి ఇప్పుడు ఆయన ఇందాక ఏం చేసిండు? ఏమీ లేదు. ఏమనంటే గ్రామాలకైతే మతం అడ్డం పెట్టుకొని, కులం అడ్డం పెట్టుకొని, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇవన్నీ చేస్తే అసలు పల్లెలలో ఉండేటువంటి పిల్లలంతా ఆగమోడు తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే పిల్లలందరూ నా వైపే ఉన్నారు, యువకులందరూ నా వైపే ఉన్నారు అంటున్నాడు కదా బండి సంజయ్. ఆయన అనుకున్నంత మాత్రాన వాళ్ళు ఉంటారని ఎట్లా అనుకుంటాము? ఇప్పుడు వాళ్ళకు కూడా విద్యా విధానము, చదువు సంస్కారాలు, ఇప్పుడు ఎన్నో కష్టపడి తల్లిదండ్రులు అందరూ చదువుకొని అందరూ ఉన్నారు. ఒక మతమే కాదు జీవితం బాగుపడటానికి, కులమే కాదు జీవితం బాగుపడటానికి, మేము బ్రతకడానికి మాకు ఉద్యోగాలు కావాలి, మాకు బతుకు కావాలని ఆలోచించేటువంటి యువతరము ఎక్కువ అయిపోయిండ్రు. అందుకని కూడా మేము ఏంటంటే ఈ దేశం బాగుపడాలి, ప్రజాస్వామ్య దేశం కావాలి, నిరుద్యోగం నిర్మూలన కావాలి, ప్రజలు బాగుపడాలనేటువంటి ఆలోచనలో ఎడ్యుకేటెడ్ పర్సన్ అందరు ఉన్నారు. అది అంత తేలిగ్గా తీయాల్సినటువంటి అవసరం కూడా లేదు.
అందుకని మీరు ఎవరు ఓటేస్తారు? ఇప్పుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నాడు, మళ్ళీ విల్సాల రాజేందర్ రావు అవును కాంగ్రెస్ నుండి. మేమైతే అనుకుంటున్నాము, ఇప్పుడు అనేకమైనటువంటి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి భారతదేశంలో అన్ని తరిమి కొట్టింది. రజాకాలం మొదలైంది, తర్వాత బ్రిటిష్ రాజ్యం పోయింది. ఈ ఇన్ని రోజులకు తర్వాత ప్రత్యేకమైనటువంటి తెలంగాణ కూడా అనేక మంది 1200 మంది అసలు పోసుకున్నటువంటి తెలంగాణలో ప్రతి ఒక్కరం మేము కులము మతము అనేది లేకుండా ఈ తెలంగాణ మాకు కావాలని మేము అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి ఈ ప్రజానీకం, విద్యార్థులు, రైతులు, కులాలకు మతాలకు అతీతంగా పోరాడి సాధించుకున్న మా తెలంగాణలో ఇవాళ మేము టిఆర్ఎస్ ను గెలిపించుకొని ప్రజలం బాగుపడతామని అందరం ఆశపడ్డాము. ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వము అనుకున్న మాటలన్నీ కూడా నీళ్ళలాగా అయిపోయింది. మరి అలాంటప్పుడు కూడా ఇవాళ వినోద్ కుమార్ వచ్చినా గాని ఏం చేసిండు అనే ప్రశ్న కూడా మా ప్రజల దగ్గర ఉంటది. ఎందుకంటే అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండు, ఆ హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి టిఆర్ఎస్. ఎందుకనంటే ఇప్పుడు ఇంటికి ఉద్యోగం ఇస్తున్నాడు, ఇవ్వలేడు. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేయలేదు. తర్వాత ఇండ్లు కట్టిస్తున్నాడు, కట్టియలేదు. ఏ ఊర్లో చూసినా మరి బిఆర్ఎస్ కట్టించినటువంటి ఇల్లు లేదు. ఆనాడు అంటే మేము పుట్టినప్పటి నుంచి, మా తాతలు అమ్మలు ఉన్నప్పటి నుంచి కూడా ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి కొన్ని కూలిపోయినప్పటికైనా ఆ జాగా ఉంది, శిఖరాల వరకు వచ్చి ఉన్నది. దాన్ని మళ్ళా కూడా పునర్నిర్మాణం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మేమందరం ఏమనుకుంటున్నామంటే ఈ మాయమాటలు చెప్పేటువంటి ప్రభుత్వాలను, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రభుత్వాలను మేము నమ్మడానికి ప్రజానీకం సిద్ధంగా లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్ని మాట్లాడిండు, ఎన్ని చేసిండు, 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు. ఇలాంటి పరిస్థితులన్నీ ప్రజలకు తెలుసు. ఈ రోజు మా వరకు కాకుండా మా కడపలో పుట్టినటువంటి బిడ్డలందరికీ ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు కూడా కొత్తగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మొన్న పోయినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఇలా కొత్తతనాన్ని కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము పేదల పార్టీ అని చెప్పి హామీలు ఇచ్చిండ్రు. హామీలలో ఏముంది, ఇచ్చినటువంటి 6 గ్యారెంట్లలో 4 అమలు చేసిండు. ఉచితం కరెంటు, తర్వాత మేము ఈసారి అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ను నమ్మదలుచుకున్నాము. తర్వాత పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎల్సాల రాజేందర్ కు ఓటేయాలనుకుంటున్నాము. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మరి కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ పరిపాలన వస్తే పేదవాళ్ళకు బాగుంటుందని మేము అందరము అనుకుంటున్నాము. మీరు వయసులో పెద్దోళ్ళు, ఇందిరా గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అంటే మీకు అనుభవం ఉందా? అవును, అప్పుడు మేము చిన్నపిల్లలు అయినప్పటికైనా ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె 84 ఎప్పుడో చనిపోయింది. తర్వాత ఇందిరమ్మ కుటుంబానికి మిగతా ఈ రాజకీయ నాయకుల కుటుంబానికి 1% కూడా పోలిక కాదు. ఎట్లా అంటే అవును బాగుంటది. ఇందిరమ్మ దేశం కోసం అశ్వులు పోసింది శత్రువుతేతల. ఆ తర్వాత వాళ్ళ బిడ్డ రాజీవ్ గాంధీ వచ్చిండ్రు, ఆయన కూడా దేశం కోసమే అశ్వులు పోసిండ్రు. అలాంటప్పుడు ఇంకా అంతకన్నా త్యాగాలు ఈ దేశానికి, భారతదేశానికి ఏం కావాలని మేము అనుకుంటున్నాం. తర్వాత ప్రజలు కూడా గమనించాలి. ఇలా బీజేపీ ప్రభుత్వం ఏం త్యాగాలు చేసింది అనేది ఒక ప్రశ్న మేము. తర్వాత టిఆర్ఎస్ కూడా ఇంతమంది చనిపోయినటువంటి దళితులు, ఎస్సీబీసీ మైనార్టీ బిడ్డలే చనిపోయినరు, కానీ ఇక్కడ కేసీఆర్ కుటుంబంలో ఎవరు చనిపోలే, ఎవరు ప్రాణాలు అర్పించలేదు. ఈ ప్రాణాలు దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఈ నాయకులకు మేమెందుకు ఓటేయాలి? ప్రజల కోసం, ప్రజల బాగు కోసము ఏదైతే పరిపాలించాలనుకుంటున్నటువంటి వాళ్ళకి మేము ఓటేయాలని మేమందరం సిద్ధమైనాం. మేము ఖచ్చితంగా కూడా మరి హస్తం గుర్తుకు ఓటేసి మరి దేశ పరిపాలన బాగుండాలంటే ఇవాళ 2 సార్లు నరేంద్ర మోడీ గారు పరిపాలించి అనేకమైనటువంటి నిత్యావసర వస్తువులు ధరలు పెంచిండు, పెట్రోల్ డీజిల్ పెంచిండు, తర్వాత అన్ని ప్రైవేట్ పరంగా చేసిండు. ఆదాయ అంబానికి కొమ్ము వస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ మతం పేరున, కులం పేరున ఇవాళ రామ జన్మభూమి అంటూ రాముణ్ణి అడ్డం పెట్టుకొని ఇవాళ చేస్తుండ్రు. ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క హిందూ బిడ్డ తెల్లారితే రాముణ్ణి పూజిస్తుండ్రు, వెంకటేశ్వరులను పూజిస్తుండ్రు, హనుమాన్లను పూజిస్తుండ్రు. ఇవన్నీ పూజించకుంటే ఇన్ని దేవాలయాలకు ఎక్కురమంటున్నటువంటి ఈ జన సమీకరణ ఎందుకు ఉంటది అనేది కూడా మరి ఆ పార్టీ వాళ్ళు ఆలోచించాలి. ఇది కాదు, మీకు ఒకవేళ మీరు ఓట్లు అడగాలంటే ఇప్పుడున్నటువంటి బండి సంజయ్ గారు కూడా ఈ 5 సంవత్సరాల ప్రజలకు ఏం చేసింది అనేది
మొట్టమొదటి ప్రశ్న. ఉమ్, తర్వాత అసలు దేశం ఇంకేం చేస్తుంది అనేది రెండో ప్రశ్న. ఏం చేస్తుంది? ఉమ్, ఉద్యోగాలు ఇస్తున్నాం ఏమైనాయి? ఉమ్, ఇవన్నీ కూడా ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి పీపుల్స్ కు చెప్పవలసినటువంటి అవసరం లేదు. అన్ని గుర్తిస్తారు, ఉమ్. అందరూ ఆలోచించేటువంటి మరి పరిస్థితి. రాజేందర్ రావు గెలిచే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ప్రజల మధ్యలో, ఓటర్ల మధ్యలో. ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకనంటే మీరు ఆయనకే చేస్తారు ఓటు, మీరు అందరు. మేమందరం కూడా ఆయనకి వేయడానికి సిద్ధంగా మరి ఉన్నాం. ఆయన చేస్తారంటారా? ఎంపీగా గెలిచిన ఖచ్చితంగా చేస్తాడు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు కావాలనుకుంటే ఖచ్చితంగా ఎంపీ గారు కూడా మరి కేంద్రంకు వెళితే అక్కడి నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే రాష్ట్రానికి వస్తే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నీ బాగుపడతాయి, అభివృద్ధి చెందుతుంది, ప్రజలు బాగుపడతారని మా ఆశాభావం. ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. ఖచ్చితంగా ఆయనను గెలిపించుకుంటారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఎందుకనంటే ఇవన్నీ కూడా మేము అనుకున్నటువంటి పరిస్థితి ఇదే. మేము ఖచ్చితంగా రాజేందర్ చేయి గుర్తుకు వేయాలని మేమందరం అనుకుంటున్నాం. మా ఆడకట్టంతా మా ప్రశ్న. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరే? అన్న వేణ్ రెడ్డి. ఏ ఊరు మీది? మామిడిపల్లి. మామిడిపల్లి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, తెలుసా నీకు? అవునవును తెలుసు. మీది కరీంనగర్ పార్లమెంట్ కింద వస్తుంది. అవును. ఓకే. మీ ఎంపీ ఎవరు తెలుసా ఇప్పుడు ప్రస్తుతానికి? తెలుసు, బండి సంజయ్. బండి సంజయ్. ఇప్పుడు మళ్ళా వస్తున్నాయి ఎన్నికలు, ఎవరికి కోటేస్తావు ఈసారి? సరే, 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ కోటేస్తా, వెలిచాల రాజేందర్ రావు. ఎందుకే నేను అడగక ముందుకే చెప్తున్నావు? అడగముందుకంటే ఈసారి బండి సంజయ్, పోయినసారి బండి సంజయ్ గెలిచినాం. మాకు ఊరుకు నిలవడక ముందుకు 4 సార్లు వచ్చిండు ఎవరు? బండి సంజయ్. బండి సంజయ్ గెలిచినాక మామూలుగా గెలిచినాక ఒకసారి ఇంతవరకు కావాలి మళ్ళీ మా మొక్కన తిరుగుతున్న కరీంనగర్ పార్లమెంట్ డెవలప్ చేసి ఎక్కడన్నా ఎక్కడ తిరిగిండన్నా అంటున్నాడు కదా. ఎక్కడ తిరగలే. ఆయన నిలవక ముందు ఆస్ట్రేలియా ఉండే, ఇప్పుడు ఎంత పెరిగిందన్న ఆయన ఆస్తి. మరి ఎంత సంపాదించుకుంటూ ప్రజలకు ఏం చేసిండు అన్న, అది కాన్సెప్ట్. కాంగ్రెస్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మళ్ళీ ఎంపీ కూడా గెలిస్తే బాగుంటది అన్న అభిప్రాయం ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చింది, 3 గ్యారెంటీలు చేసిన అంటుంది, 4 గ్యారెంటీలు అంటున్నది. మీ ఇంటికి, మీ ఫ్యామిలీకి నీకు లబ్ధి పొందిన అన్న. మన 3 times కరెంట్ బిల్లు కట్టలేను. ఒకటి మళ్ళీ గ్యాస్ సిలిండర్ వస్తుంది. మరి బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు అంటున్నారు. అన్ని వాళ్ళు అంతా చెప్తారు, అంతా ఓట్లు వేయకుండా అన్ని ఏదో ఒకటి కల్లుబుల్లు మాట్లాడతారు. అది చేసిన పని చేయాలి అంటారు, అన్ని కరెంట్ లేదంటారు. కరెంట్ అసలు అన్న రైతులు ఇప్పుడు నా 6 ఎకరాల పొలం వేసుకున్నా, ఇంత ఎండిపోలే, వాళ్ళు ఎండిపోలే, మామిడి పిల్ల ఏమైనా పొలాలు ఎండిపోయినాయి, అది ఎండిపోయింది, ఇది ఎండిపోయింది, అది చెప్పొద్దు కదా అన్న. ఓటర్కు ఏమంటే మతపరంగా రాజకీయ పిల్లగాళ్ళని రెచ్చగొట్టుడు. ఎవరు? బీజేపీ వాళ్ళు. అంటే మన ఏంటంటే యువకులకు నేను నాకు ఇంట్లో దేవుళ్ళ మొక్కుంటాం, ఓటేసి దిక్కెత్తాం. కానీ బీజేపీ ఓటు వేయాలి అనేది కరెక్ట్ కాదు. చదువుకున్నా కాబట్టి ప్రతి ఒక్కరు తెలిసి ఉంటాయి ఇవన్నీ. సో మరి రాజేందర్ రావుకు ఓటేస్తా అంటున్నావు కాంగ్రెస్ పార్టీకి, ఆయన మంచి చేస్తారట? మరి చేస్తారన్న, 100% చేస్తాడు. ఏం నమ్మకమే? ఇట్లా ఎందుకు నమ్ముతున్నావు అంత? నమ్ముతున్నా అంటే సీనాలు చేస్తుండ్రు, ప్రతి ఒక్క చిన్న దానికైనా పెద్ద దానికి వస్తుండ్రు, ఆయన కూడా చేస్తాడు. ఎమ్మెల్యే సీనాలను చూసానే వేస్తాం అటు ఓటు. సీనాలను చూసానే ఓటు ఎంపీకి ఓటు వేస్తాం మేము, కాంగ్రెస్ పార్టీ. అవును. థ్యాంక్ యూ. ఓకే అన్న.